తీతు పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు. ఎవరైనా? మహాదేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు. ఆయన మహాదేవుడు, ఆయన సృష్టికర్త. సమస్తం ఆయన కోసం ఉన్నాయి. ఆయన సర్వాధికారి అయిన దేవుడు, నిరంతరం స్తోత్రార్హుడైన వాడు. అంత మాత్రమే కాదు, మహాదేవుడు అన్నాడు. అంతేనా అంటే కాదండి. మరో మాట కూడా చూడండి ఒకసారి. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. ఎలయనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరాకారంగా శరీరంలో నివసించడం. ఎవరైనా? సంపూర్ణమైన దేవుడు అయినా. ఈ సత్యం ఎరగని వాడు, ఈ సత్యానికి భిన్నమైన వాడు, సత్యాన్ని గ్రహించిన వాడు కానే కాడు. రాసుంటుంది, మీరు దేవుని రక్తం చేత విమోచించబడ్డారు అని. వేర్ ఆల్ రిడీమ్డ్ బై ద బ్లడ్ ఆఫ్ గాడ్ అని. ఆయన దేవుడు. యేసు క్రీస్తు దేవుడు అనే సత్యం నిన్ను స్వతంత్రంగా చేస్తుంది. ఆయన అన్నాడు, నేను రచించిన దాన్ని వెదకి రక్షించడానికి భూమి మీదకి వచ్చానని. ఎందుకు ఇంత బాధ? నాకు ఎబ్బేజ్ గారు చాలా సంవత్సరాల క్రితం నుంచి తెలుసు. ఆయన చాలాసార్లు అనేవారు, అయ్యా మా ఊరు మీరు ఒకసారి రావాలయ్యా, మీరు ఒకసారి రావాలయ్యా అని ఒక మాట అనేవారు. ఏమి లేదయ్యా, మా ప్రజలందరూ అమాయకులయ్యా, వారికి తెలియదయ్యా, రావాలయ్యా, ప్రభువుని గురించి చెప్పాలయ్యా. అయ్యా నేను పరలోకం వెళ్తానయ్యా, నా గ్రామస్తులు, అందులో నా రక్త సంబంధులు, నా ఊరి వారు, వాళ్ళందరూ నరకానికి వెళ్లకుండా పరలోకానికి రావాలయ్యా. ఇదొక్కటేనయ్యా నా ఆశ, ఇంతకు మించి ఇంకేం లేదయ్యా అనేవారు. ఆయన పెద్దవారైనా అడుగుతుండేవారు, చూద్దామండి అనేవాడిని, కానీ కుదిరేది కాదు. కానీ కొన్ని సంవత్సరాల నుంచి, ఎన్ని సంవత్సరాలు నేను రావడం కారణమై, ఇన్ని సంవత్సరాల నుండి వస్తూనే ఉన్నా. ఒకటే కారణం, ఆయనకి గ్రామం మీద ఉన్న భారం, అంతే. ఈ ఒక్క కారణం చేత మాకు వయసు అయిపోతుంది. వచ్చే సంవత్సరం వెంకటరత్నం మధ్యకి వస్తాడని అనుకోక్కర్లేదు మీరు. మేబీ దిస్ ఇస్ మై లాస్ట్ విజిట్ టు వడ్డుముక్కల. కానీ చేతులు జోడించి ఒక మాట చెప్తాను. దేవుడు యజమాని, దేవుడు తండ్రి. మనం కుమారులమై ఉండి మన ఇష్టానుసారంగా దాసత్వానికి లోనైపోయాం. ఆయన దైవత్వాన్ని నిరాకరించి, ఆయన సమస్తం ఆయన యాజమాన్యంలో ఉన్నాయి. ఆ యాజమాన్యంలో నుండే మనకు కావలసిన ఋతువులు ఆయన ఇస్తున్నాడు, గాలిని ఆయన ఇస్తున్నాడు, అన్నీ ఆయన ఇస్తూనే ఉన్నాడు. ఆయన ఇచ్చేవన్నీ ఫ్రీగా మనం అనిపిస్తూనే ఉన్నాం. ఆయన యాజమాన్యంలో నుండి మనం పొందుతున్నాము. కానీ యజమానికి ఆయనకి ఇవ్వాల్సిన స్థానం మనం ఇవ్వటంలా. ఎక్కడున్నట్టు మనం? చెప్పండి. భ్రమలో ఉన్నాం. ఎక్కడున్నాం మనం? గుడితనంలో ఉన్నాం. ఎక్కడున్నాం మనం? మూఢత్వంలో ఉన్నాం, అజ్ఞానంలో ఉన్నాం. ఇంకా పైనుంచి వాళ్ళకి పిచ్చి పట్టింది అనుకుంటున్నాం. కాదు, పిచ్చి కాదు, లోకం అలాగే అనుకుంటుంది. నాకు స్నేహితుడు ఉన్నాడు, వాళ్ళ అన్నగారికి ప్రెస్ ఉంది. పత్రిక వేయించడం కోసం ప్రెస్కి పోయాను నేను. ప్రెస్కి వెళ్తే వాడు లీడింగ్ లాయర్ అనమాట గుడివాడలో. చాలా కాలం తర్వాత నన్ను చూసి, ఏరా ఏం చేస్తున్నావు అన్నాడు. నేను అన్నాను, దేవుని సేవ చేస్తున్నానయ్యా అన్న. అదేంటో క్లాస్ ఫస్ట్ కదా, ఇట్ట పాడైపోయేవాడు నువ్వు అన్నాడు. నేను చెప్పాను, లేదు శంకర్, తాళ్ళూరు శంకర్ వాడి పేరు. లేదు శంకర్, నేను ప్రభుని నమ్ముకున్నానరా, ప్రభు నన్ను రక్షించాడరా. ఈ రోజున నాకు నెమ్మది ఉంది, శాంతి ఉందిరా. ఆయన మాట్లాడతాడరా ప్రతిరోజు, వాక్యంలోంచి అనుదినం ఆయన మాట్లాడతాడరా. దినాలు గడిచాయి. ఒకరోజు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి,
అరే అన్నయ్య నేను ప్రార్థన చేయమని చెప్పాడురా. వాళ్ళ అన్నగారు సిబిఐ జడ్జి. ఆయన అప్పట్లో మెయిన్ హెడ్డింగ్లో పడేది. వాళ్ళ అబ్బాయి అకౌంట్లోకి డబ్బులు వెళ్ళినాయని ఆయన పేరు పట్టాలి, జైల్లో కూడా పెట్టారు. ఆయన కావాలని జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ను భయపెట్టడం కోసం పెట్టిన భయం అది. అరే వెంకటరత్న అని చెప్పి ప్రార్థన చేయించమన్నాడు రా అన్నయ్య. అమ్మ చచ్చిపోయింది. అరే ఒకసారి రావా, ఒకసారి వచ్చి ప్రార్థన చేసేట్రా మా కోసం. ఎందుకని? కారణం ఏంటి? ప్రతి వానికి ఆయన కృప మహదైశ్వర్యం చొప్పున అవకాశాలు ఇస్తాడు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం మన చేతుల్లో ఉంది. దాన్ని మనం తోసేసామా? ఏం ప్రయోజనం? తనను ముద్దు పెట్టుకోవడానికి వచ్చిన యోధాకు కూడా అవకాశం ఇచ్చాడు. బల్ల దగ్గర నుంచి గెచ్చిమనే వనం వరకు అవకాశం ఇస్తూనే వచ్చాడు ఆయన. ఆఖరి అవకాశం ముద్దు పెట్టుకున్నప్పుడు చెలికాడా అన్నాడు ఆయన. అప్పుడైన పాదాల మీద పడి గావురుని ఎడవలసింది. అయ్యా నేను నిన్ను అమ్మేసుకున్నాను, 30 వెండి నాణ్యాలకి ముద్దు పెట్టుప్పుడు అప్పగిస్తున్నాను, అయినా నువ్వు నన్ను స్నేహితురాన్ని పిలుస్తున్నావా? అవును. ఆ తండ్రి కొడుకు కోసం పరిగెత్తుకుని వచ్చి మెడ మీద పడి కౌగిలించుకుని దగ్గరికి చేర్చుకున్నప్పుడు ఆ కొడుకు ఇంక అనవలసిన మాట ఏమిటంటే, నానా నేను నీ కొడుకుని అనిపించుకోవడానికి యోగ్యుణ్ణి కాదు, ఆ మాట అనాలి కానీ అననివలా, నేను ఇలా అనుకుంటాను. నోటికి అడ్డం పెట్టాడు. వద్దొద్దు నానా, వీళ్ళందరూ దేవదూతలు, వారు నీకు రేపు పరిచారకులు, రక్షించబడిన వారికి. వాళ్ళ ముందు కొడుకును కాదు అను అనబాకు. నన్ను అంగీకరించిన వారందరికీ కుమారులై అధికారం తిరిగిస్తాను. నేను 1000 ఏళ్ల కాలం పరిపాలించే యాజమాన్యంలో భాగాన్ని ఇస్తాను. నేను తిరిగి రావడం నీ వల్ల అయితే, ఈ రాత్రైనా ప్రభు పాదాల దగ్గర నీ జీవితాన్ని ఒప్పుకోవడం నీకు సాధ్యమైతే, నీవు మోకరించి నీ పాదాల దగ్గర మోకరిస్తే ఖచ్చితంగా ప్రభు కార్యం చేస్తాడు. ఇందులో అనుమానం ఏం లేదు. మీరు వర్షఋతు సూర్యోదయం అనే పుస్తకాన్ని చదివి ఉంటారు. అది ఆర్ఆర్ రాజమణి గారి జీవితం తెలుగులో చేయడానికి ప్రభు సాయం చేశారు. అందులో కుర్రాడతను, అతని పేరు రాజమణి. ఎంత తుంటరివాడు అతను అంటే, అతని తుంటరితనానికి అదుపు లేదు. తనేం చేయడు, మిగతా వాళ్ళతో చేయిస్తాడు. మాస్టర్ వచ్చి బెంచ్లో కూర్చున్నాడు అంటే ఎప్పుడు ఎవరితో పెట్టించేవాడో తెలియదు, కానీ గుండు సూది దిగిపోయేది. మాస్టారు లేవగానే క్లాస్ అంతా పక్కపక్కనే పోయేవాడు. ఎవరో పట్టుకోవడం కష్టం. అటు టీచర్స్ని, ఇటు స్టూడెంట్స్ని, అటు నాన్ టీచింగ్ స్టాఫ్ని ఏడిపించడమే పని. తనేం చేయడు, చాలా మౌనంగా మెల్లగా ఉంటాడు. కానీ ఎంతమందిని రెచ్చగొడతాడో తెలీదు. అందరికీ తెలుసు వీడే చేస్తున్నాడని, కానీ ఎవరు ఏం చేయలేరు. అదే టైంలో ఒక ఆయన ఫారినర్, ఆయన పేరు ఆచిబాడ్ అనుకుంటాను, అతను ఫుట్బాల్ గేమ్ తీసుకుని వెళ్ళి గేమ్ అంతా అయిపోయిన తర్వాత నడిచొస్తున్న రాజమణి భుజం మీద చేసి, రాజమణి నువ్వు మారవా అని అడుగుతాడు. ఇంత మోమాటం లేకుండా నిర్మోహమాటంగా నువ్వు మారవా అని స్వరం వినగానే ఏం చెప్పాలో అర్థం కాక, మారాలని అనిపిస్తుంది కానీ నా వల్ల కావటం లేదు సార్ అన్నాడు. నిజాయితీగా ఒప్పుకున్నాడు. దట్ ఈస్ ఓన్లీ ద థింగ్. మనం మన అశక్తతను నిజాయితీగా ఒప్పుకుంటే క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన వాడు ఆయన. ఒప్పుకున్నాడు. ఆయన అన్నాడు, బయలుదేరి వెళ్ళవయ్యా, అదిగో కనపడుతున్నాయి కొండలు, ఎక్కడైనా మోకరించు, కళ్ళు మూసుకో, నీ పాపాలు నువ్వు కళ్ళు మూసుకుని నీకు తెలిసిన పాపాలు ఒప్పుకుంటూ ఉండిపో అన్నాడు. బయలుదేరి వెళ్తా ఉంటే ఆ కొండల మధ్య ఓ చిన్న దేవాలయం కనపడింది. ఎవరు కట్టారు, ఎప్పుడు కట్టారు? దాని ముందంతా దుమ్ముంది. మోకరించాడు. మోకరించి ఆయన చెప్పాడు కాబట్టి మోకరించాడు. మోకరించిన తరువాత అతనికి తెలీదు, మారు మనసు అంటే తెలీదు, ఏం తెలీదు. పరిశుద్ధాత్మదేవుడు ఒప్పిస్తాడని, పాపాన్ని గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి అతను ఎరగడు. ఇంతటి వాడు మోకరించాడు. మోకరించి ఒప్పుకుంటున్నాడు.
నిజమేనయ్యా, మా నాన్న జేబులో దొంగతనం చేశాను డబ్బులు, మా అమ్మ పోపుల పెట్టెలో డబ్బులు దొంగతనం చేశాను, మా అన్నయ్య నేర్పించాను, వాడిని బ్లాక్మెయిల్ చేశాను అని ఒప్పుకుంటూ ఉండగా అతనిలో ఏడుపు ప్రారంభమైంది. తన గతం అంతా కళ్ళ ముందుకు రావడం, అతడు కన్నీటితో తన పాపాలు ఒప్పుకోవడం, చెప్పడానికి వీలు కాదు. ఏడ్చి 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 తన పాపాలు ఒప్పుకుంటే మోర్ దాన్ 3 hours. ఏజ్ ఎంత? ఎట్ ది ఏజ్ ఆఫ్ 12, 12 ఏళ్ల వయసులో 3 గంటల సేపు ఏడ్చి ప్రార్థన చేసిన తర్వాత అతడు లేస్తే అతను అంటాడు, నా అంతరంగం అంతా ఎంత సంతోషంతో నిండిపోయిందో, ఇప్పటి వరకు ఏదో గుండెల మీద కొండలాగా ఉన్నదంతా పోయి దూది పింజలాగా అయిపోయింది నా యొక్క అంతరంగం. నేను పరిగెత్తడం ప్రారంభించాను, హెడ్ మాస్టర్ ఇంటికి పరిగెత్తాను. వెనకాల నుంచి వస్తూ ఉంటే హెడ్ మాస్టర్ నన్ను చూసి అనుకున్నాడు, అమ్మా ఏదో తెస్తున్నాడు మళ్ళీ ఇటు తలనొప్పి నాకు. పరిగెత్తుకొచ్చిన వాడు హెడ్ మాస్టర్ కాళ్ళ మీద పడిపోయి, సార్ నేను ఈరోజు నా పాపాలు ప్రభు దగ్గర ఒప్పుకున్నానండి. గొప్ప సంతోషం అనిపించింది అంటే హెడ్ మాస్టర్ కౌగులించుకుని గావురు నేర్చాడట. ఆలోచించండి, మారడానికి ఒక కాలాన్ని నిర్ణయించాడు ఆయన. పొలిమేర దగ్గర నీకు ఒక అవకాశాన్ని ఇచ్చాడు ఆయన. చేతికి అందేంత దూరంలో ఆయన ఉన్నాడు. ఆయన నీ కోసం తన ప్రాణాన్ని సిలువలో బలిగా పెట్టినవాడు. మన పాపాల నుంచి మనల్ని పవిత్రులుగా చేయడం కోసం తన రక్తాన్ని చిందించినవాడు. మనల్ని పాప బానిసత్వం నుంచి విడిపించడం కోసం ఆయన సత్యమైన వాడు. ఆయన ఒక్కడే మనల్ని విడిపించగలడు, ఎవరు విడిపించలేరు, ఎవరి వల్ల కాదు. అంతేకాదు, భక్తిహీనుని నీతిమంతుడిగా తీర్చడం కోసమే ఆయన 3వ దినాన్ని తిరిగి లేచాడు. ఆయన మరణ పునరుద్ధానాలు ఒక వ్యక్తి నీతిమంతునిగా తీరుస్తాయి. ఈ రాత్రి ఇంకా మారు మనసు పొందని వారు ఎవరైనా మిగిలి ఉంటే చేతులు జోడించి నమస్కారం చేసి చెప్తాను, దండం పెట్టి చెప్తాను, ఈ రాత్రి అయిన ప్రభువుని అంగీకరించండి. రేపటికి వాయిదా వేయద్దు. రేపు మంది కాదు, మనం ఏమైపోతామో తెలీదు. ఈ రాత్రి అయినా ఫిలోమోను తిరిగి పంపించేటప్పుడు అంటాడు, అతడి మునుపు నిష్ప్రయోజనకరమైన వాడు కానీ ఇప్పుడు ప్రయోజనకరమైన వాడు అంటాడు. తిరిగి నీ జీవితానికి ఒక 2వ అవకాశం ఇవ్వడం. ఎవరు భూమి మీద మళ్ళా 2వ అవకాశం క్రీస్తు ప్రభు తప్ప. మరలా పవిత్రంగా జీవించడానికి, ఈ పాప స్వభావాన్ని గెలవడం కోసం నిన్ను పరిశుద్ధాత్మనికి ఆలయంగా మార్చడం మాత్రమే కాక నీకు ఆత్మ స్వభావాన్ని అనుగ్రహిస్తాడు. పాపం చేయకుండా ఉండలేని నిన్ను పాపాన్ని తోసివేయగలిగిన సమర్థుడిగాను, జయాన్ని పొందగలిగిన వాడిగా చేస్తాడు. అలా చేయగలిగిన శక్తిమంతుడైన ప్రభువుని ఈ రాత్రైనా అంగీకరించండి. రేపటికి వాయిదా వేయద్దు. తల్లో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం.